ఏం ప్రసాద్ గారు సార్ మన కొత్త సర్టిఫైడ్ డ్రోన్ సార్ నిన్న సర్టిఫికేషన్ అయింది DGCA నుంచి మీరు లాంచ్ అవుతే సో ప్రిసిషన్ అగ్రికల్చర్ సార్ ఇది మనకి సో దీంట్లో ఏంటంటే ఎక్కడైతే పెస్ట్ ఉందో ఎక్కడ డిసీజ్ ఉందో అక్కడే స్ప్రే చేస్తుంది ఫర్టిలైజర్ వేస్తుంది సార్. ఓకే బోత్ ఇంటిగ్రేటెడ్ సార్ ఇది సార్ మనం అనుకున్నాం కదా ఫార్మ్ మెకనైజేషన్ డిజిటలైజేషన్ గుడ్ ఐ యామ్ వెరీ హ్యాపీ ఈయన సీడ్ కంపెనీ ఉంది ప్రసాద్ గారు తెలుసు సార్ ఇదేదో ఒక ఈవెంట్ చేస్తున్నారు రమ్మన్నారు కానీ ఐ యామ్ వెరీ హ్యాపీ యూ కెన్ యూజ్ ఇట్ సార్ లాస్ట్ టైం మీరు యాక్సెప్ట్ చేశారు మన విలేజ్ లో సేమ్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ రీసెర్చ్ ఇన్నోవేషన్ దీంట్లో ఏంటంటే ఓన్లీ డ్రోన్స్ కాకుండా ఫార్మ్ మెకనైజేషన్ కూడా చేసి చేశాము. దట్స్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. మీరు కూడా కన్సల్ట్ ఇచ్చారు డేట్స్ ఇవ్వమని చెప్పారు. అక్కడే అక్కడే వేస్తుంది సార్ ప్రిసిషన్ అగ్రికల్చర్ రెడ్ పాయింట్స్ దగ్గర వేస్తుంది. ఐ యామ్ వెరీ హ్యాపీ యు హావ్ టేకెన్ కరెక్ట్ వ్యూ. That is my thought. Collective గా చేస్తాం సార్. డెమోన్స్ట్రేషన్ కూడా మీకు చూపిస్తున్నాం. బాగుంది. You can use it straight away. యాక్చువల్లీ లైవ్ డెమోన్స్ట్రేషన్ కూడా పెట్టాం. మనకి దోమలకి కూడా లేక్స్ మీద సార్ ఎక్కడ దోమలు ఎంత వరకు చేయగలుగుతున్నారు సార్ సెన్సర్స్ తోటి ఐడెంటిఫై చేసి గట్టున్న ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ చేస్తున్నాం సార్. మనం ఆల్మోస్ట్ 70 లేక్స్ హ్యాండిల్ చేస్తున్నాం హైదరాబాద్. ఇప్పుడు ఎంత వరకు మీకు ఇది సక్సెస్ అవుతుందా? సక్సెస్ ఉంది సార్. ఆల్మోస్ట్ మేము 70% వాట్ ఇస్ ది అక్యురసీ? 70% రిడక్షన్ సార్. Larvae 70%. 100% you have to go. సార్ ఇది ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. సార్ ఇది ఏంటంటే సార్ ప్యూర్ గా డ్రోన్ కాదు సార్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మస్కిటోస్ ని డ్రోన్స్ ద్వారా డైరెక్ట్ గా ఐడెంటిఫై చేయలేం సార్. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సెన్సార్స్ పెడతారు సార్. ఎక్కడెక్కడ పెడతారంటే కెనాల్స్ పక్కన, లేక్స్ పక్కన, ఎక్కడైతే వాటర్ ఇండేషన్ ఏరియాస్ ఉన్నాయో ఒక సెన్సార్స్ పెట్టి అందులో మస్కిటోస్ ని క్యాప్చర్ చేసి అక్కడ ఉన్నటువంటి లార్వా డెన్సిటీ ఫస్ట్ ఐడెంటిఫై చేస్తారు సార్. ఆ లార్వా డెన్సిటీ ద్వారా హీట్ మ్యాప్ తయారు చేసి ఎక్కడైతే ఎక్కువ లార్వా ఉందో అక్కడ ఆటోమేటిక్ గా డ్రోన్ వెళ్ళి పంపించేస్తారు. ఇది వాటర్ హైసింత్ కూడా సార్. గుర్రపు డెక్క కూడా ఎండిపోతుంది. గుర్రపు డెక్క ఎండిపోవడం వల్ల చాప వల్ల వేసిన వేసి గుంజేస్తున్నారు. హౌ మచ్ ఇది అవుతుంది? ఎంత చేయగలుగుతున్నారు దాంట్లో మొత్తం గుర్రపు డెక్క? హౌ మచ్ యు కెన్ ఎరాడికేట్? 100% వెళ్ళిపోతుంది సార్. కానీ పిరియాడికల్లీ చేయాలి. అంటే గుర్రపు డెక్క కొంచెం ఉన్న కూడా వచ్చేస్తుంది కదా సార్. వాట్ ఇస్ ది మాన్యువల్ కాస్ట్? వాట్ ఇస్ ది మెషిన్ కాస్ట్? మాన్యువల్ కాస్ట్ కి 25 lakhs 30 lakhs అవుతుంది. ఇది డ్రోన్ తోటి అయితే మీకు ఒక ఆల్మోస్ట్ ఒక 2-3 lakhs అయిపోతుంది సార్. చాలా కాస్ట్ ఎఫెక్టివ్ సార్. ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్. Why can't you do it immediately all our areas? MAUDs no, not only MAUD, irrigation, all canals you can do this. ఇంకోటి యూనిక్ కేస్ ఏంటంటే ఫారెస్ట్ టు ప్లాంటేషన్ సార్. ఎట్లయితే మనం ఇంత హెలికాప్టర్స్ తో వేసేవాళ్ళం కదా సార్. డ్రోన్ తోటి ఇక్కడ డిఫారెస్టెడ్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ NGOs తోటి సీడ్ బాల్స్ తయారు చేసి డ్రోన్ల తోటి వేస్తున్నాం సార్. డిస్టెన్స్ కిందికి ఎంత పోతుంది సార్? కిందికి అంటే సార్ ఇది సీడ్ బాల్ కదా సార్. సో అంతే కదా. టార్గెటెడ్ పడుతుంది. మునుపు హెలికాప్టర్లు వేసేవాళ్ళం, హైట్ తగ్గించవచ్చు. హెలికాప్టర్ కిందికి రాదు కదా సార్. గ్రీన్ కవర్ పెంచడానికి అవును సార్. మనం ఆల్మోస్ట్ ఇప్పుడు హౌ మచ్ జర్మినేషన్ ఎంత వస్తుంది? 25 to 30% ఉంది సార్. లోకల్ స్పీషీస్, లోకల్ మన నేటివ్ స్పీషీస్ వాడుతున్నాము. మళ్ళీ కొన్ని రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్ బట్టి మారుతుంది సార్. సార్ ఒక్క ఫోటో సార్ ప్రోడక్ట్ Okay. Thanks a lot. Thank you. సార్